Saku Vibes. Welcome to my channel viewers. Welcome back to our channel. మీరెప్పుడైనా పాస్తాని ఇలా ప్రిపేర్ చేసి మీ పిల్లలకి ఇచ్చారా? చేయకపోతే ఒకసారి చేసి ఇవ్వండి. నెక్స్ట్ రిజల్ట్ ఎలా ఉంటుందో మీరే చూసేసేయండి. సో, ఇందులో ప్రోటీన్ ప్లస్ ఐరన్ ఈజ్ ఈక్వల్ టు హెల్తీ. హెల్తీ పాస్తా ఎలా ప్రిపేర్ చేస్తున్నానో మీరు చూసేయండి. మీరు ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్ ఉండాలి. ఎలా వచ్చింది? టేస్ట్ ఎలా ఉంది అనేది. సో, ప్రాసెస్‌లోకి వెళ్ళిపోతే పాస్తాని ఎలా బాయిల్ చేయాలో అందరికీ తెలుసు. తెలియకపోతే ఒకసారి చెప్తున్నాను చూసేసేయండి. ఆహ్ ఒక బౌల్ నిండా వాటర్ తీసుకోండి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత అందులో ఉప్పు, అలాగే ఆయిల్ వేసి అలా మరుగుతున్నప్పుడు పాస్తా యాడ్ చేసేసి పాస్తా బాగా డబుల్ అయిన తర్వాత తీసి 2, 3 టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకున్నాం కదా! ఆ పాన్‌లో ఆనియన్స్, పచ్చిమిర్చి అలాగే కరివేపాకు యాడ్ చేసిన తర్వాత అవి రా స్మెల్ పోయిన తర్వాత మనమనేది ఇక్కడ క్యారెట్, బీట్రూట్ కూడా యాడ్ చేయాలి. ఇవి కూడా రా స్మెల్ పోయిన తర్వాత క్యాబేజ్ యాడ్ చేసుకోవాలి. ఈ క్యాబేజ్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము. టేస్ట్ వైస్ సూపర్ ఉంటుంది. డెఫినెట్లీ ట్రై చేయండి. మీ పిల్లలకి ఇవ్వండి. స్నాక్స్‌లో అయినా ఇవ్వచ్చు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా కూడా ఇవ్వచ్చు. ఇంకా మా పిల్లలైతే ఇంకా ఈవినింగ్ స్నాక్స్‌లో కూడా ఇదే అడిగారు. మళ్ళీ ఈవినింగ్ చేయాలి నేను. ఇవన్నీ మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాం కదా! ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఎగ్స్‌లో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఎగ్స్ అని చెప్పాను. హెల్తీ పాస్తా ఎందుకంటే ఇక్కడ మనం అన్ని వెజిటబుల్సే యూజ్ చేసాము. అందుకని చెప్పేసి ఇక్కడ నేను గరం మసాలా అదేం యూజ్ చేయట్లేదు. ఇలా ఆడియోలో మాట్లాడుతూ ఉంటే నాకు మాటలే రావట్లేదు. మామూలుగా అయితే వటవట వాగేస్తూ ఉంటాను వసపిట్టలాగా. కెమెరా ముందుకొచ్చి కెమెరా ముందు ఏం లేనులెండి. బ్యాక్ సైడే ఉన్నాను. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మాటలు కూడా రావట్లేదు. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఫస్ట్ టైం మనము పాస్తాలో ఉప్పు వేసి బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ వీటికి తగ్గట్టే మనము సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాము. టేస్ట్ సూపర్‌గుంటుందండి. ఇది నాకు ఫేవరెట్ అయిపోయింది. ఒకసారి ఇలా చేసిచ్చాను. ఇంకా టేస్ట్ సూపర్ అంట. ఇంక మాకు బ్రేక్‌ఫాస్ట్ అయినా, ఈవినింగ్ స్నాక్స్ అయినా ఇదే చేసి పెట్టు మమ్మీ అని అడిగారు. అలా అని డైలీ ఏం చేసి ఇవ్వను. ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే ఇస్తాను. ఇందులో నేను వాడే స్పెషల్ మసాలా మ్యాగీ మసాలా అనమాట. ఒక ప్యాకెటే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. రూ. 5 ప్యాకెట్. ఒకసారి మీరు ట్రై చేసి పిల్లలకి టేస్ట్ చేయించండి ఫ్రెండ్స్. మీకు నెక్స్ట్ నుండి హెవీ లోడ్‌లో వండాల్సొస్తదనమాట. ఇంట్లో పెద్దవాళ్ళున్న మనకైనా చాలా ఫేవరెట్ అయిపోతది. స్పైసీ లేకపోతే ముద్ద దిగదు కాబట్టి ఇందులో కారం అనేది యాడ్ చేశాను. 1 ½ టేబుల్ స్పూన్ అనేది. ఇక్కడ 2 ఇన్ 1 చేసేసాను ఈరోజు. ఇదే ఫ్రైని నేను కొంచెం పిల్లల బాక్స్‌లో కూడా తీశాను. రైస్ కుక్ చేసి బాక్స్‌లోకైతే ఈ ఫ్రై తీశాను. అలాగే పాస్తా కూడా ప్రిపేర్ చేశాను. ఆహ్, అసలు చెప్తుంటేనే నోట్లో వాటర్ వచ్చేస్తుంది. ఆహ్, అంత బావుంటుంది టేస్ట్ అనేది. ఇవి కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ టైప్‌లో. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత బాక్స్‌కి కావాలంటే పక్కన తీసేసుకోండి. పిల్లలకి కావాలి అనుకుంటే. నేనైతే చూస్తున్నారు కదా! ఇక్కడ బౌల్ నిండా తీసేసాననమాట కర్రీ. ఫ్రై చాలా బావుంటుంది. అందుకే ఇలా తీసి పక్కన పెట్టాను. లంచ్ బాక్స్‌లో కూడా హెల్తీగా ఇచ్చాను. అలాగే బ్రేక్‌ఫాస్ట్‌కి కూడా మంచిగా హెల్తీగా చేసిచ్చాను. చాలా బావుంటుంది టేస్ట్. అందుకే మీకు ఈ వీడియో షేర్ చేయాలనైతే గట్టిగా ఫిక్స్ అయిపోయి ఈరోజు వీడియో షూట్ చేసైతే మీకు షేర్ చేశాను. సో, ఇప్పుడు మనం ముందుగానే ఉడికిచ్చి పెట్టుకున్న పాస్తానైతే యాడ్ చేద్దాము. చూసారు కదా! ఆయిల్ వేసి చక్కగా బాయిల్ చేయటం వల్ల తర్వాత వేడిగా ఉన్నప్పుడే 2, 3 టైమ్స్ చక్కగా వాష్ చేసుకుంటే ఇలా పొడిగా పాస్తా అనేది వస్తుందనమాట. చాలా బావుంది కదా చూడడానికి మల్లెపూలలాగా. నాకలానే అనిపిస్తుంది. మల్లెపూలలాగా అనిపిస్తుంది. సో, మీకు పాయసం కూడా చేసి చూపిస్తాను. ఆహ్, సో, మీకు వీడియో గనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి కొత్త వాళ్ళు చూస్తున్నారు కదా! ఇది కొత్త ఛానలే కదా! సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోవచ్చు కదా! సో, సబ్స్క్రైబ్ చేసుకుంటే అమౌంట్ ఏమీ
ఖర్చవ్వదండి. ఒక సబ్స్క్రైబే కదా! మీరు సబ్స్క్రైబ్ చేసుకొని, ఒక చిన్న లైక్ ఇస్తే మంచి ఎనర్జీ ఒస్తుంది. ఆ ఎనర్జీతోటి ఇంకా ఏమేం మంచి మంచి వీడియోస్ షూట్ చేయాలా అని నాకు థాట్స్ ఒస్తాయనమాట. ఇక్కడ హాఫ్ గ్లాస్ వరకు వాటరేసేసానండి. వాటర్ ఎందుకేసామంటే, మనము తీసుకున్న స్పైసెస్ అన్నీ చక్కగా పాస్తాకి పట్టాలి అంటే, హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసేసి చక్కగా కలిపేయాలి. లాస్ట్‌లో ఫ్లేమ్ ఆఫ్ చేసి నేను నువ్వులు యాడ్ చేశాను. నువ్వుల్లో ఐరన్ ఉంటుంది కదా! సో, అందుకనే చెప్పాను ప్రోటీన్ ప్లస్ ఐరన్ ఈజ్ ఈక్వల్ టు హెల్తీ పాస్తా అనేసి. సో, ఎలా ఉంది? లుకింగ్ చూడడానికి యమ్మీ యమ్మీగా చాలా స్పైసీగా కనిపిస్తుంది కదా! సో, మీరు ట్రై